నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం. దేశం వీడిన ప్రధాని హసీనా సైనిక పాలన విధింపు. అమెరికాలో ఆర్థిక మాంద్యం భయంతో మార్కెట్లు కుదేలు. ఒకే రోజు 2222 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్. ప్రతి నెల 1వ తేదీ పేదల సేవలో కార్యక్రమం. కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు దిశానిర్దేశం. వికసిత్ ఏపీ 2047 దిశగా రాష్ట్రం అడుగులు. అక్టోబర్ 2న జిల్లాల వారీ విజన్ డాక్యుమెంట్ విడుదల. వైసీపీ పాలనలో అవమానాలు పడ్డామన్న పవన్ కళ్యాణ్. నైపుణ్య గణన ప్రాధాన్యతాంశంగా అధికారులు గుర్తించాలని సూచన. కృష్ణమ్మ పరవళ్లతో నిండుకుండలా మారిన నాగార్జున సాగర్. 16 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతోన్న బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆందోళనలతో ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేశారు. పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్న ఆందోళనకారులు ఏకంగా హసీనా అధికారిక నివాసాన్ని చుట్టుముట్టగా ఆమె సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. సోదరితో కలిసి అగర్తలా వచ్చిన హసీనా అక్కడి నుంచి ఢిల్లీ మీదుగా లండన్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ రాజకీయ పార్టీలతో చర్చలు జరిపిన ఆర్మీ చీఫ్ దేశంలో సైనిక పాలన విధించారు. త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పాకిస్తాన్ నుంచి విముక్తి కోసం పోరాడిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ల అంశం బంగ్లాదేశ్ను సంక్షోభంలోకి నెట్టింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో నెల రోజులుగా జరుగుతున్న ఆందోళనలు ప్రధాని షేక్ హసీనా పదవికే ఎసురు తెచ్చాయి. జులై నుంచి జరిగిన హింసాత్మక ఆందోళనలో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం మొదలైన మనదశ ఆందోళనలు తీవ్ర రూపు దాల్చాయి. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనకారులు అధికార అవామీ లీగ్ పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ఆదివారం ఒక్కరోజే 100 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 14 మంది పోలీసులు కూడా ఉన్నారు. హింసాత్మక ఘటనలు ఇవాళ మరింత విషమించాయి. పలుచోట్ల జరిగిన ఘర్షణల్లో 6 ప్రాణాలు కోల్పోయారు. రిజర్వేషన్ల ఉద్యమంలో వందలాది మంది మృతికి హసీనానే కారణమంటూ అందుకు బాధ్యత వహిస్తూ షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు ఆమె అధికారిక నివాసాన్ని ముట్టడించారు. వేలాది మంది ప్రధాని అధికారిక నివాసంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు. అందులో ఉన్న వస్తువుల నుంచి కూరగాయల వరకు అన్నింటినీ ఎత్తుకెళ్లిపోయారు. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహం పైకెక్కి ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పార్లమెంట్, బంగ్లాదేశ్ ప్రధాన న్యాయమూర్తి నివాసం పైన దాడులకు తెగబడ్డారు. সর্বস্তরের জনগণ কিন্তু রাস্তায় নেমে এসেছে এবং জনগণের যে একটা শক্তি সেটা কিন্তু ఆందోళనలు అత్యంత తీవ్రంగా మారడం, పరిస్థితి విషమించడంతో షేక్ హసీనా దేశాన్ని వీడారు. సోదరి షేక్ రెహానాతో కలిసి అధికారిక నివాసం నుంచి ఆర్మీ హెలికాప్టర్లో భారత్లోని ఘజియాబాద్లో ఉన్న హిండన్ వైమానిక స్థావరంలో దిగారు. అక్కడి నుంచి లండన్ వెళ్లనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో భారత ప్రభుత్వం హసీనాకు పూర్తి సహకారం అందించినట్లు తెలిసింది. బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనల దృష్ట్యా ఆర్మీ చీఫ్ వాకర్ ఉస్ జమాన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారని వెల్లడించారు. దేశంలో సైనిక పాలన విధిస్తున్నట్లు ప్రకటించారు. అన్ని రాజకీయ పక్షాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రజలు హింసను విడనాడాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు కూడా హింసా పదాన్ని వీడి చర్చలకు రావాలని కోరారు. హింసాత్మక ఘటనల్లో మరణాలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని చెప్పారు. తక్షణమే హింసను విడనాడాలని ప్రజలను కోరారు. దేశంలో శాంతి నెలకొనగానే కర్ఫ్యూ ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు.
బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి నెలకొన్న వేళ భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ హై అలర్ట్ ప్రకటించింది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రతను సమీక్షించేందుకు బీఎస్ఎఫ్ డీజీ దల్జీత్ సింగ్ చౌదరి ఇతర సీనియర్ అధికారులు కోల్కతా చేరుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఫీల్డ్ కమాండర్లు క్షేత్రస్థాయిలో ఉండి సిబ్బంది మొత్తాన్ని సరిహద్దు విధుల్లో మోహరించాలని ఆదేశించినట్లు సీనియర్ అధికారి తెలిపారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు మొదలైనప్పటి నుంచే సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సెలవులను రద్దు చేశారు. బంగ్లాదేశ్లో భారత్ 4096 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటోంది. పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ, అస్సోం, మిజోరాం రాష్ట్రాలు బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకుంటున్నాయి. అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికాలో నిరుద్యోగ రేటు ఆందోళనకర స్థాయికి చేరిందన్న నివేదికలతో అన్ని మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. జపాన్ కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచడం ఆసియా మార్కెట్ల సెంటిమెంట్ను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. సెన్సెక్స్, నిఫ్టీ సుమారు 3% తగ్గాయి. ఒక్కరోజే మదుపరులకు చెందిన సుమారు 15.32 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. అమెరికాలో మరోసారి ఆర్థిక మాంద్యం తప్పదనేలా వెలువడిన నివేదికలు దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు సహా రికార్డు స్థాయి గరిష్టాల వద్ద మదుపరులు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన వేళ సెన్సెక్స్ ఏకంగా 2222 పాయింట్లు పతనమైంది. క్రితం ముగింపు కంటే సుమారు 2400 పాయింట్ల దిగువన 78,588 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచి ప్రారంభమైంది. ఈ క్రమంలో 78,295 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. కనిష్ట స్థాయి వద్ద కొందరు మదుపరులు కొనుగోళ్లకు దిగడం వల్ల కాస్త కోలుకున్న సూచి ఒక దశలో 79,781 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. చివరకు 78,759 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 662 పాయింట్లు తగ్గి 24,056 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికాలో జూలై నెలలో ఉద్యోగాల కల్పన అంచనాల కంటే నెమ్మదించింది. ఫలితంగా మాంద్యం ముంచుకొస్తుందనే ఊహాగానాలు బలపడ్డాయి. వ్యవసాయేతర రంగాల్లో జూలై నెలలో 1.14 లక్షల ఉద్యోగాలు మాత్రమే నమోదైనట్లు అక్కడి లేబర్ డిపార్ట్మెంట్ గత శుక్రవారం వెల్లడించింది. వాస్తవానికి ఇది 1.75 లక్షల వరకు ఉండొచ్చని ముందు అంచనా వేశారు. జనాభా వృద్ధికి అనుగుణంగా ఉపాధి అవకాశాలను కల్పించాలంటే ఈ సంఖ్య 2 లక్షల వరకు ఉండాలని గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఆ సంఖ్య చాలా దిగువన ఉండటం వల్ల మాంద్యం రావచ్చని అంచనాలు వెలువడ్డాయి. మరోవైపు అక్కడ నిరుద్యోగిత రేటు 4.3% చేరుకుంది. అమెరికా జాబ్ డేటాపై నివేదిక మొదట జపాన్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపింది. శుక్రవారం ఒక్కరోజే జపాన్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిక్కీ 225 ఏకంగా 5.8% పతనమైంది. ఇటీవల బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లను 0.25% పెంచింది. బాండ్ల కొనుగోళ్లను కూడా తగ్గించింది. ఫలితంగా అక్కడి కరెన్సీ యెన్ బలపడింది. నష్టాలను నివారించడం కోసం మదుపరులు తమ వాటాలను విక్రయించడం ప్రారంభించారు. ఫలితంగా అమెరికా టెక్ స్టాక్స్ లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీని ప్రభావం ఆసియా సహా మొత్తం ప్రపంచ మార్కెట్లపై కనిపిస్తోంది. ఈ క్రమంలో జపాన్ మార్కెట్లు ఇవాళ 12% పైగా పడిపోయాయి. ఈ ప్రభావం చైనా, దక్షిణ కొరియా, తైవాన్, హాంకాంగ్ స్టాక్ మార్కెట్లపైనా పడింది. ఆయా మార్కెట్లు సుమారు 8% మేర నష్టపోయాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సైతం మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఘర్షణపూరిత వాతావరణం ఎప్పుడు భగ్గుమంటుందోనన్న ఆందోళన మార్కెట్లలో స్పష్టంగా కనిపించింది. చమురుకు కేంద్రమైన పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం ఎప్పుడు ఏ రూపం దాలుస్తుందోనని ప్రపంచ దేశాలు భయభ్రాంతులకు గురవుతున్నాయి. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కూటమి ప్రభుత్వ ప్రాధాన్యంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆ దిశగా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన కాన్ఫరెన్స్లో పలు అంశాలపై జిల్లా కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అధికారులంతా అంకితం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 14 లక్షల మంది అత్యంత నిరుపేదలు ఉన్నారని, వారిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని చంద్రబాబు తెలిపారు. ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో అనే కార్యక్రమం ద్వారా అధికారులు ప్రజలతో మమేకం కావాలని ఆదేశించారు. పేదరిక నిర్మూలనకు వినూత్న నిర్ణయాలతో ముందుకు రావాలన్నారు. ఇక ఆకస్మిక తనిఖీలకు వస్తానని, అధికారులు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. పాలనలో నిబంధనలతో పాటు మానవత్వ కోణంలో పనిచేయాలని సూచించారు. నెలకు 2,737 కోట్లు పింఛన్లు ఇస్తున్నాం.
ఏడాదికి 33,000 కోట్లు ఇస్తున్నాం. 5 ఏళ్లలో 1,64,000 కోట్ల రూపాయలు పేదవాళ్లకు ఒక్క పింఛన్ రూపేణ మనం ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం. నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, 2,50,000 కోట్ల రూపాయలు డిబిటీ ఇచ్చామని ఒక్క బటన్ నొక్కడం తప్ప ఎప్పుడు వాళ్ళపై డైరెక్ట్ గా పరామర్శించింది లేదు. రెండోది, ఏ ఫంక్షన్ పెట్టినా మనుషులను తీసుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒక ఇది కోరుతున్నా, రాష్ట్రంలో అందరం ఎవ్రీ మంత్ మొదటి తారీఖున పేదల సేవలో అనే కార్యక్రమం కింద మనం అనుసంధానం కావాలి. అంటే ఒక పూర్ మ్యాన్ చూసినప్పుడు వాడి పరిస్థితులు మనం అధ్యయనం చేసుకుంటే మీ మైండ్ లో పనిచేస్తుంది. ఏం చేస్తే పేదరికం పోతుందో మీరు ఆలోచించాలి. వైసీపీ ప్రభుత్వ హయాంలో భూ దౌర్జన్యాలు పెద్ద ఎత్తున జరిగాయన్న చంద్రబాబు తాజాగా పార్టీ ఆఫీసులో తనకొచ్చిన ఫిర్యాదులే అందుకు నిదర్శనమన్నారు. బైఫర్కేషన్ నుంచి కంటే కూడా 2019-24 అడ్మినిస్ట్రేషన్ వల్ల చాలా నష్టపోయాం. నేను పార్టీ ఆఫీస్కి వెళ్తే 3 గంటలు నాన్ స్టాపబుల్ పిటిషన్లు తీసుకుంటే ఒక 4,000 నుంచి 5,000 పిటిషన్లు వచ్చాయి. 5,000 పిటిషన్లో సగం పిటిషన్లు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి. అంటే భూ సమస్యలే 50%. ఎవరు తప్పిది? ఎప్పుడు నా 14 సంవత్సరాల సర్వీస్ లో గాని ఇంత విధ్వంసం, ఇంత భూ కబ్జాలు, ఇంత 22A మిస్యూజ్ చేయడం ఎప్పుడు నేను చూడలేదు. ఇప్పుడు ఏ రికార్డు చూసినా సస్పిషన్ తో చూసే పరిస్థితి వస్తా ఉంది. ఇది సివిలైజ్డ్ వరల్డ్ ఎవరు క్షమించరు. ఇవన్నీ అలాంటివి చేశారు. ఇవన్నీ కూడా మిమ్మల్ని కోరేది ఒకటే కోరుతున్నా, అవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక న్యూ ఓరియంటేషన్ తో మీరందరూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఏపీ విజన్ డాక్యుమెంట్ 2047ను అక్టోబర్ 2వ తేదీన విడుదల చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. జిల్లాలకు విజన్ డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. సూపర్ 6కు కట్టుబడి ఉన్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ నెల 15 నుంచి అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఇచ్చిన హామీలను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తామన్నారు. 2047 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మనం కూడా పేరేం పెట్టాలని ఆలోచిస్తున్నాం. వికసిత ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇంతకుముందు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టాం. ఏదైనా సరే అక్టోబర్ 2వ తారీఖున మన విజన్ డాక్యుమెంట్ మనం రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చేసే విజన్ 2047 ఆ డిస్ట్రిక్ట్ కి మీకు ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ ఉండేట్టుగా, ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉండేగా ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని తయారు చేయడంలో ముందు ఉండాలి. సెప్టెంబర్ 20కి 100 రోజులు అవుతుంది. 100 రోజులు నేను టార్గెట్ పెట్టుకున్నాం. అందరూ కూడా 100 రోజుల్లో ఏం చేయబోతున్నారు మీరు కూడా చేస్తున్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని, దీనిని ఉపేక్షించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఫేక్ ప్రచారాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ గవర్నమెంట్ చాలా క్లియర్ గా ఉన్నాం. పొలిటికల్ విక్టిమైజేషన్ చెయ్యం. అదే సమయంలో తప్పు చేసిన వాడిని మాత్రం వదిలిపెట్టాం. అండ్ ఐ వెరీ క్లియర్ ఆన్ దట్. మళ్లీ జీవితంలో తప్పులు చేయాలంటే భయపడాలి. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు కూడా మారాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ నాయకులు పేపర్ పెట్టుకొని, టీవీ పెట్టుకొని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి గవర్నమెంట్ ని సెబటైజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది అన్టాలరబుల్. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. హౌ టు హ్యాండిల్, విల్ ఎడ్యుకేట్ పీపుల్. చట్టపరంగా కూడా యాక్షన్ తీసుకుంటాం. ఎవరిని కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ, ఇది మీరు నోటీస్ చేసుకోవాలి. ఎంత పని చేసినా, కష్టపడి పని చేసినా ఆ ఫలితాలు రాకుండా విష ప్రచారం చేయడం మొదలు పెడితే మనకి ఇబ్బందులు వస్తాయి. అది కూడా గుర్తుపెట్టుకొని ఎక్కడిక్కడ కౌంటర్ చేయడం అన్ని చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో పొలిటికల్ గవర్నెన్సే ఉంటుందని కలెక్టర్లకు చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వచ్చిన ఎమ్మెల్యేలను గౌరవించాలని కలెక్టర్లకు ఆదేశించారు. ఉచిత ఇసుక విధానం అమల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చంద్రబాబు సూచించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించవద్దన్నారు. ఎవరైనా సరైన నిర్ణయం తీసుకోకపోతే వారిని అక్కడి నుంచి తప్పిస్తామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులు చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గత 5 ఏళ్లలో అనుసరించిన విధానాలు పక్కన పెట్టాలన్నారు. చౌక దుకాణాల్లో మిల్లెట్లు కూడా పంపిణీ చేసేలా చూడాలన్నారు. There is no tolerance, zero tolerance on free sand. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మాత్రం ఈ 3 కాంపోనెంట్ ఎక్స్కవేషన్ నెంబర్ 1, బుకింగ్ అట్ సచివాలయం నెంబర్ 2, నెంబర్ 3 ఏదైతే లారీస్ ఓవరైజేషన్, ఈ 3 కంప్యూటరైజ్ చేస్తాం. విల్ కీప్ బిఫోర్ యూ.
యూ హెవ్ టు యాక్ట్ వెరీ ఫర్మ్లీ. నోబడీ షుడ్ టచ్. ఇది ఏదైతే పేదవాళ్ళకు ఉపయోగపడి మనం ఇప్పుడు రోటీ కపడా మకాన్ అంటాం, ఆహారం, దుస్తులు, ఇల్లు, ఇది ఇంటికి కావాల్సిన ఇసుక. అది కాకుండా ఇట్ ఈస్ ది రైట్ అది కామన్ మ్యాన్. నేచర్లో వచ్చిన ఇసుకని కొంతమంది ఇష్టానుసారంగా చేయడం చాలా దుర్మార్గం. పోయిన గవర్నమెంట్ చాలా జరిగాయి, దానిపైన కూడా ఇప్పటికే ఎంక్వైరీ జరుగుతున్నాయి. భూగర్భ జలాలను పెంచుకునేలా ప్రయత్నం చేయాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. చెక్ డ్యాంలను మరమ్మతులు చేయాలన్నారు. ప్రాజెక్టుల గేట్లు చూసుకోవాల్సిన బాధ్యత జలవనరుల శాఖ అధికారులదేనని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఏపీ మొదటి స్థానంలో ఉండాలని చంద్రబాబు కలెక్టర్లకు స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు పూర్తి చేయాలన్నారు. ఒకేసారి 10 లక్షల మొక్కలు నాటేలా వన మహోత్సవాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సామాజిక న్యాయంపై అంతా దృష్టి పెట్టాలన్నారు. సామాజిక, ఆర్థిక పరిమితుల వల్ల కొన్ని కులాలు వెనకబాటులో ఉందని సీఎం చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేసేందుకే కూటమిగా ఏర్పడ్డామని, ఈ విషయం గుర్తించిన ప్రజలు కూటమి పక్షానే నిలబడ్డారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అపార అనుభవం, కార్యదక్షత కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు అధికారులంతా సహకరించాలని కోరారు. వైసీపీ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఇంతవరకు వచ్చామన్న పవన్, ఎవరికైనా వినూత్న ఆలోచనలు వస్తే ప్రభుత్వానికి చెప్పాలన్నారు. మంత్రివర్గ సహచరులు ఏమైనా పొరపాట్లు చేస్తే నిర్మోహమాటంగా చెప్పవచ్చన్నారు. నైపుణ్య గణన ప్రాధాన్యాంశంగా అధికారులు గుర్తించాలని నిర్దేశించారు. ఈ ఏడాది 5,40,00,000 గృహాలకు తాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అడవుల విస్తీర్ణం పెంపుపైన కలెక్టర్లు దృష్టి సారించాలని పవన్ స్పష్టం చేశారు. ఈ సంవత్సరానికి సంబంధించి ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రెజల్యూషన్స్ చేయడం జరుగుతుంది. ఇది గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుండటానికి మొట్టమొదటి మహత్కార్యమే ఇందుకు నిదర్శనం. 2014-19 మధ్య కాలంలో సుమారు 10,000 గ్రామాల్లో ప్రారంభించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే పైలట్ బేసిస్లో పిఠాపురం నియోజకవర్గంలో ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్తో ప్రవేశపెట్టిపోతున్నాం. గ్రే వాటర్ మేనేజ్మెంట్ మెథడ్ ద్వారా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయడంలో ఒక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ విషయంలో మేము ప్రభుత్వం అనుకున్న కార్యక్రమం అన్నింటిలో కూడా మీరు మొత్తం సలహాలు, సూచనలు వాళ్ళని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ఎమినెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి, డిపార్ట్మెంట్ హెడ్స్కి, ప్రిన్సిపల్ సెక్రటరీస్కి, మంత్రివర్గ సహచార వర్గానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారం భూదోపిడీకి పాల్పడ్డారని, వాటన్నింటినీ తిరిగి మళ్లీ సామాన్యుల చెంతకు చేర్చాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. 1,000 ఎకరాల ప్రభుత్వ భూమి నిబంధనలు మార్చేసి దోచుకున్నారన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్లోనూ 80% భూ సంబంధిత అంశాలే ఉంటున్నాయన్నారు. రెవెన్యూ శాఖపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర గాని, ఇతర మంత్రుల దగ్గర గాని వచ్చే సమస్యలు 80% పైగా రెవెన్యూకి సంబంధించిన సమస్యలే మనకి కనపడతా ఉన్నాయి. గత పాలకులు స్వార్థం కోసం ఎన్నో అరాచకాలు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే హక్కుదారుని కూడా అతని హక్కులన్నీ కూడా నిర్వీర్యం చేసుకుంటూ అతని హక్కులు కాలం రాసే విధంగా ఉన్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రిపీల్ చేస్తామని చెప్పాము తప్ప అది అసెంబ్లీలో కూడా మన యాక్ట్ గా పెట్టి మన దాన్ని రిపీల్ చేయడం జరిగింది. గత పరిపాలనలో దాదాపుగా 9 లక్షల ఎకరాల పైన శాండ్ భూములు ఫ్రీ హోల్డ్ కి మార్చడం జరిగింది. అలాగే రిజిస్ట్రేషన్ చట్టం ఏదైతే ఉందో దాంట్లో 122A సెక్షన్ ని ఎకరాలు ఫ్రీ హోల్డ్ గా మార్చడం జరిగింది. దాదాపుగా 25,000 ఎకరాలు రిజిస్ట్రేషన్ కాబడినటువంటి పరిస్థితి మనం చూసాం. కలెక్టర్లందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, తరోగా ఒక వెరిఫికేషన్ పెట్టుకుని ఎలాగైతే ఈ ల్యాండ్ అన్ని కూడా కన్వర్ట్ అయినాయో దీనిపైన ఒక ఎక్సర్సైజ్ చేసి మీ అందరూ కూడా పర్సనల్ అటెన్షన్ డివోట్ చేసి ఈ యొక్క వ్యవస్థని ఒక గాడిలో పెట్టి సామాన్య మానవుడికి న్యాయం జరిగే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. కరవు పరిస్థితులతో గతేడాది వెలవెలబోయిన నాగార్జున సాగర్ కృష్ణా జలాలతో కలకల్లాడుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ప్రవాహం పోటెత్తుతుండటంతో అధికారులు 16 గేట్లెత్తి నీటిని వదులుతున్నారు. తొలుత 6 గేట్లెత్తిన అధికారులు క్రమంగా 16 గేట్లకు పెంచారు. దిగువ ప్రాంతాల్లో అప్రమత్తత కోసం 3 సైరన్లు మోగించిన అధికారులు కృష్ణమ్మకు జలహారతిచ్చి గేట్లెత్తారు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 584.0గా ఉంది.
పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 294.55 టీఎంసీలుగా ఉంది. సాగర్ ఇన్ఫ్లో 3,23,331 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 1,63,220 క్యూసెక్లుగా ఉంది. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం హంద్రీనివా ప్రధాన కాలువకు గండిపడింది. మల్లేపల్లి పంప్ హౌస్ సమీపంలో గండిపడటంతో పొలాలు నీట మునిగాయి. నీటి సరఫరా ఆపితే తప్ప గండి పూడ్చడం కుదరదు. పొలాలు మరింత దెబ్బతినక ముందే అధికారులు నీటి సరఫరా ఆపేసి గండి పూడ్చాలని రైతులు కోరుతున్నారు. కాలువ నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే గండిపడిందని రైతులు తెలిపారు. విశాఖ కోర్బా ఎక్స్ప్రెస్ ప్రమాదంపై ముమ్మర దర్యాప్తు సాగుతోంది. భువనేశ్వర్ నుంచి వచ్చిన రైల్వే భద్రతా అధికారులు, ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ అధికారులు విశాఖపట్నం రైల్వే స్టేషన్లో పరిస్థితిని పరిశీలించారు. రైల్వే సేఫ్టీ తనిఖీ బృందం విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్పై ప్రమాదం జరిగిన స్థలాన్ని చూసింది. రైలు బోగీలు పరిశీలించి సౌకర్యాలపై ఆరా తీసింది. ప్రమాద కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు. కేదార్నాథ్ ఆలయానికి వెళ్లే మార్గంలో భారీ వర్షాలతో చిక్కుకున్న యాత్రికుల తరలింపు 5వ రోజు కొనసాగింది. రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా ఇవాళ 130 మందిని తరలించారు. కేదార్నాథ్ ఆలయ మార్గంలో వర్షాల తగ్గుముఖం పట్టడంతో సహాయ చర్యలు ఊపందుకున్నాయి. భారత వాయుసేన చినూక్ MI-17 హెలికాప్టర్లో యాత్రికులను తరలిస్తోంది. జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు, వాయుసేన సహాయక బృందాలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. కేదార్నాథ్, లించోలి, భింబలి, గౌరీకుండ్ నుంచి ఇప్పటి వరకు 10,374 మంది యాత్రికులను తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇంకా కేదార్నాథ్లో 350 మంది, లించోలిలో 50 మందిని తరలించాల్సి ఉందన్నారు. మిగిలిన యాత్రికులతో పాటు ఆయా ప్రాంతాల్లో పూజారులు, దుకాణదారులు, గుర్రాలు, పల్లకీలు నిర్వహించేవారు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. పునరావాస కేంద్రాల్లోని యాత్రికులకు తగిన సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు చెప్పారు.